ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ చవితి గురువారం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు జ్యేష్ఠ నక్షత్రం, రాత్రి తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషముల వరకు అనగా జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. అమృత గడియలు రాత్రి 7 గంటల 38 నిమిషముల నుండి 9 గంటల 22 నిమిషముల వరకు, వర్జ్యం ఉదయం 9 గంటల 17 నిమిషముల నుండి 11 గంటల 1 నిమిషం వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 55 నిమిషముల నుండి 10 గంటల 45 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషముల నుండి 3 గంటల 44 నిమిషముల వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషములు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషములు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం, ఎందుకంటే ఎండలు ముదరటం కోసం వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ పరంగా నిర్వహిస్తున్నటువంటి వారు ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు మామిడి పిందెలు కానీ మామిడి పూత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని పంటల పరంగా కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే అనుకోని నష్టాల నుంచి బయటపడే అవకాశం కొంతమేర లభించే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, ముఖ్యంగా విశ్వావసనామ సంవత్సరం అంటే ముందరగానే చెప్తూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరం అతివృష్టి అయితేమి అనావృష్టి అయితేమి ప్రకృతి వైపరీత్యములు అయితేమి ఎక్కువగా ఉండే అవకాశం, రాజకీయ పాలనలో కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం, అనేక అవరోధములు ఇబ్బందులు జరిగే అవకాశం, ఇట్లా ఎన్నో రకాలుగా అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని సరిదిద్దుకోవటం ద్వారా కూడా మంచి జరిగే అవకాశం, దాన్ని సరిదిద్దుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం. పూర్తిగా తీసేసే శక్తి లేదు, కానీ 70% మార్చుకునే శక్తి ఆ భగవంతుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఇక మానవ జీవితానికి సరైన ఆలోచన విధానాన్ని మనకు పరిశీలింపజేశాడు. కాబట్టి తగిన నిర్ణయాల ద్వారా సరైన విధానంతో నడవడికతోటి మనం ముందరికి వెళ్ళినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము గురువారం. మన నరసింహుల దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఆదిత్యాది నవగ్రహ సహిత శనేశ్వర శతసహస్ర మూలమంత్ర మహాయాగ కార్యక్రమం కూడా 6వ రోజులకు ప్రవేశిస్తుంటాం. కాబట్టి ఇంకా 3 రోజుల్లోనే శుక్ర శని ఆది అయిపోతే నవాహనితో అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ పేర్లు నమోదు చేసుకొని ఈ జరుగుతున్న పూజా కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని, అంటే ఈ యొక్క శని భగవానికి 1,00,000 జపం జరుగుతూ ఉంది. మిగిలిన నవగ్రహాలకి మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా జపం జరుగుతూ ఉంది, హోమం జరుగుతూ ఉంది. ప్రతినిత్యం ఒక్కొక్క రకమైన విషయం ఉంది. నిన్నే మీరు చూశారు, గణపతికి సంకటహర చతుర్థి మూలంగా ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా మీరు కనులారా వీక్షించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న బృహత్తరమైన కార్యక్రమం ఈ రోజు గురువారం జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చింది. కాబట్టి అశ్వత్థ పత్రములు అనగా రావి ఆకులతోటి, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఉత్తరేణితోటి ఈ రోజు స్వామివారి పూజా కార్యక్రమం అలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు కనులారా వీక్షించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఈరోజు అదృష్టమైన సంఖ్యగా 5వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని, కొంచెం మధువును ప్రసాదంగా స్వీకరిస్తారని, అవకాశం ఉన్నటువంటి వారు కొంచెం శనగలు తీసుకువెళ్లి బ్రహ్మసూత్రములు దివ్యక్షేత్రం నందు దాన రూపంలో కానీ భగవంతుని ప్రసాదంగా అందించడం కానీ చేసినట్లయితే విద్యపరంగా, ధనపరంగా, కీర్తిపరంగా, సంతానపరంగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఈరోజు పరిపూర్ణంగా మీ అందరికీ కూడా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మధువు నివేదన అదృష్టమైన సంఖ్య చెప్పాను. మంత్రపూర్వకంగా ఈరోజు గమనించినట్లయితే గురువుని పూజించడం చాలా ఉత్తమం. బ్రహ్మసూత్రం అనేటువంటి దివ్యక్షేత్రం ఇందాక చెప్తున్నాను. అంటే మనకి విద్య రేపిన గురువు కావచ్చు, ఏది ఇవన్నీ కూడా తెలియదు గురువు గారు అనుకున్నప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు విద్య నేర్పిన గురువులకైనా నమస్కారం చేసుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ నరసింహుల గురుస్వామి ఆయుష్మాన్ భవ.